చేస్తారంటే ప్రజలను మోసం చేస్తున్నావా, ఎవరిని మోసం చేస్తున్నావు అంటే నీ మీద నమ్మకం లేదన్నట్టే కదా ప్రజలు. ఇట్లా ఎంతమంది దేవతల మీద నువ్వు ప్రమాణం చేసి చెప్తావు ఒకటి. రెండవది ఇంకోటి అనుకున్నాడు నిన్న మొన్నటి నుంచి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తారట. ఇది ఏంటి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మీరు ఎస్సీ ఎస్టీల మనోభావాలు, ఓబీసీల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడుతున్నారు? అంటే ఈ రాజ్యాంగము నువ్వు, మీ తాత, మీ ముత్తాతలు, మీ 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 హక్కులా ఇవి? ఈ రాజ్యాంగం అనేది ఏందో చదువుకున్నారు, ఏం చదువుకున్నారు మీరు? ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా? రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది? మేమే మనుషులమే కదా. 30% ఎస్సీ ఎస్టీలు ఉంటే నువ్వు ఈ 30% ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ తీసేస్తే ఏం చేస్తారు అనుకుంటున్నావు? ఏం చేయాలి? మేము చేతులు కట్టుకొని కూర్చుంటామా? మోడీ గారే స్వయంగా చెప్తున్నారు కదా, నా చివరి ప్రాణం ఉండేంత వరకు రాజ్యాంగంలో మార్పు ఉండదని. నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు చెప్పారు కదా, రిజర్వేషన్కు నేను వ్యతిరేకం కాదని. మరి అట్లా రిజర్వేషన్కు వ్యతిరేకం అయితే 33% మహిళలు ఎందుకు ఇచ్చారు? ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇదే ప్రభుత్వం ఇచ్చింది కదా. ఏమన్నా రిజర్వేషన్ అవమానపరిచింది మీరు, రిజర్వేషన్ ధోకా చేసింది మీరు. 1963లో పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ 2009 వరకు మీరే కదా. 7.5% ఉంది, 15% ఉంది. ఆ విధమైనటువంటి మోసం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలను మోసం చేసిన మీరు ఒక అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి మోడీ గారికి నేను మర్యాదగా చెప్తా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, మీరు కానీ మీ నాయకుడు కానీ మాట మార్చుకోండి, మాట వెనక్కి తీసుకోండి. మీరు ఏ ఆధారాలను బట్టి చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టే పరిస్థితి తెచ్చుకోకండి. ఎస్సీ ఎస్టీలను కించపరిస్తే వాళ్లకు ఈ రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. వాళ్ళని అనుయంగా వాళ్ళ మనసులు వచ్చేటట్టుంటే ఒక కేసు పెట్టమని రాజ్యాంగం ఇచ్చింది. అది మేము అడగలే. మరి ఆ కేసుకు మీరు బలిగా దలుచుకున్నారా? రిజర్వేషన్ ఎందుకు ఎత్తుకుంటున్నావు? ఆధారాలు ఏమున్నాయో చెప్పు. ఎవరైనా మాట్లాడితే చెప్పు. ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే దాన్ని ఎవరో పార్టీ ఉండదు. పార్టీ అధ్యక్షుడు మాట్లాడితేనే దానికి విలువ ఉంటుంది. ఎవరో ఉంటే సస్పెండ్ చేస్తారు, ఇంకెవరో ఉంటే ఏదో మాట్లాడతారు. కానీ మీరు రిజర్వేషన్ ఎత్తుకోవడం, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు, నీ గౌరవం కాపాడుకో. ఏం గౌరవం ఉంది ఇప్పుడు నీకు? 3 నెలలనే ముచ్చెమటలు పట్టించి వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేస్తారు. ప్రజల దగ్గర మీ మన్ననాలు పొందలేకపోతున్నారు. మళ్ళీ ఇటువంటి వాళ్ళని మీరు పార్లమెంటుకి పంపించి ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు రిజర్వేషన్ మీద మీరు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి. తప్పును ఒప్పుకోమని కోరుతూ ముగిస్తా ఉన్నాను.